హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 5 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది అండ్ నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తానండి. అండ్ సోది లేకుండా సూటిగా వెరీ షార్ట్ వీడియోలో మీకు చెప్పేస్తానండి. అండ్ ఈరోజు కొంచెం వీడియో లెంతీగా ఉండొచ్చండి, 15 to 20 minutes లోపు, ఎందుకంటే ఈరోజు చాలా 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 కంటెంట్ ఉంది ఈరోజు ఎపిసోడ్లో. సో ప్లీజ్ బీ పేషియంట్ అండ్ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ ఈరోజు మంచి మాట అండి. వీడియో మన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి అండ్ దాని కారణంగా చాలా మంది ఇల్లులు కోల్పోయారండి, చాలా మందికి చాలా నష్టం జరిగింది. సో ప్లీజ్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్. వాళ్ళకి మీకు తగినంత సాయం చేయండి. ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సాయం చేయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళలో అలాంటి వాళ్ళు లేకపోతే ఎన్జిఓస్ చాలానే పని చేస్తున్నాయండి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. మీకు ఎలా కుదిరితే అలా మీరు సాయం చేయండి, ఓకేనండి. సో మరి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఎపిసోడ్ అండి నిజంగా టూ మచ్ కంటెంట్ టు టాక్ అబౌట్ అండి. చాలా 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 జరిగాయి. సో దానికంటే ముందు ఫస్ట్ మీ టాస్క్, ఈరోజు ఎపిసోడ్లో ఏమేం జరిగింది అండ్ అది మీకు ఎలా అనిపించింది. సో ఫస్ట్ అండి టాస్క్ 2, హూప్స్ టాస్క్లో నైనికా టీం గెలిచింది. అది మీకు ఫేర్గా అనిపించిందా లేదా? వాళ్ళు తల నుండి హూప్స్ని పడేయడం కరెక్ట్ అనిపించిందా కాదా? టాస్క్ 3లో ఈ స్వింగింగ్ వాల్ ఇటుకలు పెట్టే టాస్క్లో అందులో పృథ్వీ అండ్ యష్మి టీం ఏదైతే దాన్ని తోసేయడం స్టార్ట్ చేశారో అది మీకు నచ్చిందా లేదా? ఇవి టాస్క్కి సంబంధించినవండి. అండ్ దాని తర్వాత పవర్ఫుల్ క్లాన్ అయిపోయింది యష్మి క్లాన్. సో దాని తర్వాత వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చిందా లేదా? అండ్ గెలిచి ప్రవర్తిస్తున్న విధానం మీకు నచ్చిందా లేదా? యష్మి నెగటివ్గా పోతుందా? సీతాభైలలో తప్పు ఎవరిది? అండ్ ఇవన్నీ వదిలేస్తే లాస్ట్లో కొంచెం రొమాంటిక్ కూడా మాట్లాడుకుందామండి. సోనియా అండ్ నిఖిల్ మధ్యలో ఏం జరుగుతుంది? ఎందుకు ప్రతి స్క్రీన్లో దగ్గరగా కనబడుతున్నారు వాళ్ళు? అంటే ఒక చోట కనబడుతున్నారు, దగ్గర అంటే దగ్గర కాదండి, ఒక చోట కనబడుతున్నారు. సో ఏమైనా నడుస్తుందా? ఏమైనా రొమాంటిక్ యాంగిల్ స్టార్ట్ అవ్వడానికి పోతుందా? ఏమైనా లైక్స్ మారుతున్నాయా ఇద్దరివి? మీకేమనిపిస్తే దాని గురించి కామెంట్లో ప్లీజ్ మెన్షన్ చేయండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ. సో బ్రీఫ్కి వెళ్ళిపోదామండి ఫస్ట్ టాస్క్ 2 గురించి. సో ఫస్ట్ టాస్క్ 1 అండి, నిన్న గెలిచారు వాళ్ళు. మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది, యష్మి టీం నిన్న టాస్క్ గెలిచింది. సో ఈరోజు టాస్క్ 2 నడిచిందండి. అందులో ఎవరు, నైనికా వాళ్ళు గెలిచారు. అండ్ ఆ హూప్ని అందరి బాడీస్ మీద నుంచి, శరీరం మీద నుంచి, ఒక ఎండ్ నుంచి లైక్ చేతులు యూజ్ చేయకుండా శరీరం మీద నుంచి వన్ ఎండ్ టు అనదర్ ఎండ్కి తీసుకొని వెళ్ళామని చెప్పారు. సో ఆ టాస్క్లో నిఖిల్ సంచాలకండి. అండ్ టాస్క్ జరిగింది, యష్మి టీం పర్ఫార్మ్డ్ వెల్ అన్డౌటెడ్లీ. వాళ్ళు ఫుల్ బాడీ నుంచి తీసినా కూడా చాలా ఫాస్ట్గా చేశారు. అండ్ స్ట్రాటజిక్గా నబీల్ ఒక స్ట్రాటజీ చెప్పాడు నైనికా టీంకి. సో బాడీ మీద నుంచి అంటే తల మీద నుంచి కూడా తీసేయచ్చు అనేసి. సో అలా తీసేసి వాళ్ళు అక్కడ పడేశారు ఆ హూప్ని. సో ఫస్ట్గా నైనికా టీం క్లోజ్ చేసింది. అది మీకు ఏమనిపించింది? నిఖిల్ అయితే నైనికా టీంని యాజ్ అన్ విన్నర్గా డిక్లేర్ చేశారు. సో అక్కడ ఆ టాస్క్లో నైనికా టీం విన్ అయింది. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? మీకేమనిపించింది? ఎవరు కరెక్ట్ అనిపించింది? లైక్ యష్మి వాళ్ళు క్లెయిమ్ చేశారు నైనికా టీం తప్పుగా చేసింది, అలా చేయడం కాదు అనేసి. సో మీకేమనిపించింది? నా ఒపీనియన్ అండి, నాకు అడిగితే నైనికా టీం స్ట్రాటజీ వాజ్ గుడ్, వాళ్ళు చేసింది తప్పు కాదు అని నేను చెప్తానండి. ఎందుకంటే అందులో క్లియర్గా లేదు ఫుల్ బాడీ అనేసి. సో బాడీ అంటే బాడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దానికోసం నేనైతే నైనికా టీంకి ఇక్కడ సపోర్ట్ చేస్తానండి. ఫస్ట్ ఇదైపోయిందండి. అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోదాం టాస్క్ 3కి. స్వింగింగ్ వాల్ ఇటుకలు పెట్టాలండి. 5 ఇటుకలు ఎవరు ముందు పెట్టేస్తే వాళ్ళు గెలుస్తారు. అదర్వైజ్ బజర్ మోగేటప్పటికి ఎవరు ఇటుకలు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు.
సో అందులో ఏం జరిగిందండి, అందులో అందరికంటే ముందు వచ్చి యష్మి టీం నుంచి పృథ్వీ దాన్ని తోసేశాడండి. ఆపోజిట్ నైనికా టీం వాళ్ళది స్వింగ్ అవుతుంది కదండి, దాన్ని తోసేశాడు. సో అది చేయడం కరెక్టా కాదా? అండ్ దాని తర్వాత 100% ష్యూర్గా నైనికా టీం కూడా చేసింది, నబిల్ కూడా తోసేశాడు. బట్ మొదలు పెట్టింది మాత్రం యష్మి వాళ్ళు. అండ్ దాన్ని మధ్యలోనే నిఖిల్ ఆపేశాడు, ఫేర్గా ఆడండి అనేసి. అండ్ ఆ ఫేర్గా ఆడేటప్పుడు ఆల్రెడీ యష్మి టీంవి 2 ఇటుకలు ఆ స్వింగింగ్ వాల్ మీద ఉన్నాయి, అండ్ వీళ్ళవి ఓన్లీ ఒక ఇటుకనే స్వింగింగ్ వాల్ మీద ఉంది. సో ఆ టైం ఆపేయమని చెప్పడం కరెక్టా కాదా? ఒకవేళ నిఖిల్ చెప్పినా కూడా నైనికా టీం దానికి అగ్రి చేసింది. అక్కడ నుంచి సీత అండ్ నైనికా ఓకే ఫేర్గా ఆడదామని చెప్పారు. సో వాళ్ళు చేసింది కరెక్టేనా ఒప్పుకోవడం? అప్పుడే అదే టాస్క్ లో లేదు 0 నుంచి స్టార్ట్ చేద్దాం, ఫేర్గా ఆడదాం అని వాళ్ళ పాయింట్ అక్కడ మెన్షన్ చేయలేదు. సో అక్కడ తప్పేవాడిది. ఫస్ట్ తప్పు అండి. నా ఒపీనియన్ అడిగితే నేను చెప్తాను, మీ ఒపీనియన్ మీరు కామెంట్స్ బాక్స్ లో చెప్పండి ప్లీజ్. సో నా ఒపీనియన్ ప్రకారం అందరికంటే ముందు యష్మి టీం వాళ్ళది స్ట్రాటజీ అనేసి అభయ్ తర్వాత టాస్క్ తర్వాత అన్నాడండి. ఇది స్ట్రాటజీ కాదండి, ఇది ఫేర్గా గేమ్ ఆడకపోవడం, తోసేయడం అన్నట్టుగా. ఓకే చలో బిగ్ బాస్ హౌస్ గల్తీ కరెంగే మసలా నహీ అని అనుకోవచ్చు. బట్ దానికోసం కూడా అండి ఇద్దరు టీమ్స్ సమానంగా చేసుకుంటూనే ఉండాలి. మధ్యలో నిఖిల్ ఆపడం, మళ్ళీ అది అట్లా అవ్వడం, సో అది కూడా తప్పు అండి. నా తరపు నుంచి అడిగితే నా ఒపీనియన్ అయితే యష్మి టీమ్ డిడ్ రాంగ్. అండ్ నైనికా టీం కూడా గుడ్ అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ స్టాండ్ ని తీసుకోలేదు. అప్పుడే వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పాల్సింది 0 నుంచి స్టార్ట్ చేద్దాం, 0 ఇటుకల నుంచి స్టార్ట్ చేద్దామని. వాళ్ళు చెప్పకుండా గేమ్ టాస్క్ అయిపోయిన తర్వాత, విన్ డిక్లేర్ అయిపోయిన తర్వాత చెప్పడం ఈజ్ నాట్ లైక్ ఎప్పటికీ కరెక్ట్ కాదండి. సో ఇది టాస్క్ 3 జరిగిందండి. యష్మి టీం గెలిచింది. లైక్ వాళ్ళు పవర్ఫుల్ క్లాన్స్ అయిపోయారు. అండ్ వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒక క్లాన్ ని తీసుకోమని చెప్తే సోనియాని వాళ్ళు తీసుకున్నారండి. అండ్ సోనియాని డెఫినెట్గా తీసుకుంటారు, ఎందుకంటే తన వాయిస్ అండ్ తన పాయింట్స్ వెరీ పర్ఫెక్ట్గా అక్యురేట్గా అండ్ గట్టిగా ఉంటాయి. సో దట్స్ వై వాళ్ళు ఒక గట్టి మనిషి కావాలి అన్నట్టుగా సోనియాని తీసుకున్నట్టుగా అర్థమైంది. వచ్చే రోజుల్లో చూద్దాం ఏమవుతుంది అనేసి. అండ్ అండి ఇక్కడ దాకా ఇది అయిపోయిందండి, పవర్ఫుల్ క్లాన్ అయిపోయింది యష్మి టీం. సో దాని తర్వాత వాళ్ళలో వచ్చిన చేంజెస్, వాళ్ళలో వచ్చిన బిహేవియర్ అండి. ఓకే టాస్క్ 2 నైనికా టీం గెలిచింది, నిఖిల్ నైనికా టీంని గెలిచింది అని అనౌన్స్ చేసిన తర్వాత యష్మి టాస్క్ 3 మొదలయ్యేంత వరకు నిఖిల్ చుట్టూ తిరిగి సంచాలక్ తప్పు చేశాడు, యూట్యూబ్కి రాంగ్ డిసిషన్ అని ఏల్లింగ్ అని అంటే అరుస్తూనే ఉంది. అది మేము చూసాం. అండ్ అది యష్మి యొక్క బిహేవియర్ని పొట్రే చేసింది. అక్కడ ఆమె అరుచుకుంటూ ఉంది, నిఖిల్ వెనకాల చెప్పుకుంటూనే పోయింది. అక్కడ అర్థమైపోయింది షీ కెనాట్ డైజెస్ట్ అన్నట్టుగా వీళ్ళ గెలుపుని. అండ్ దాని తర్వాత అండి 3rd టాస్క్ గెలిచి ఎప్పుడైతే యష్మి టీం పవర్ఫుల్ అయిపోయిందో, మళ్ళీ యష్మిని గెలిచిన తర్వాత నైనికా టీం కామ్గా ఉందండి. వాళ్ళు ఎవరు ఏం చెప్పలేదు, మీరు ఇట్లా తప్పు చేశారు అట్లా తప్పు చేశారు అనేసి. ఓకే దీస్ గైస్ ఆర్ గుడ్. నైనికా టీం నైనికా క్లాన్ ఎవరైతే ఉన్నారో అందరూ గుడ్గా బిహేవ్ చేశారు. బట్ ఇక్కడ కూడా స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా మళ్ళీ యష్మినే తప్పుగా బిహేవ్ చేసింది. వాళ్ళ సెలబ్రేషన్స్ ఓకే అండి, సెలబ్రేషన్స్ తర్వాత లైక్ కంప్లీట్గా యాటిట్యూడ్ చేంజ్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో చూడండి, మీకు ముందు చెప్తాను నేను. సో ఆఫ్టర్ వాళ్ళు పవర్ఫుల్ క్లాన్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ ఎలా ఉంటుంది, మీరు నా ఎపిసోడ్ 1 చూసుంటే మీకు తెలుసుంటుంది. బిగ్ బాస్లో ఈసారి డిఫరెంట్గా రూమ్స్ ఉన్నాయి. సో ఈరోజు బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇచ్చారు, గెలిచిన టీంకి డ్రాగన్ ఫ్లై రూమ్ అండ్ లగ్జరియస్ రూమ్ ఇచ్చేశారు. అండ్ మిగిలిన జీబ్రా అండ్ పికాక్ రూమ్ అనేది ఓడిపోయిన క్లాన్స్కి, నిఖిల్ అండ్ నైనికా క్లాన్స్కి ఇచ్చారు. సో లగ్జరియస్ రూమ్, క్లాన్ కాదు. సో యష్మి టీం వాళ్ళు తీసుకున్నారు, యష్మి క్లాన్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ లగ్జరియస్ అంటే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, సపరేట్ బాత్రూమ్ అంటారండి. అది బిగ్ బాస్లో చాలా పెద్ద మాట. ఏమంటారు మీకు తెలుసు ఎపిసోడ్స్ చూస్తుంటే అండ్ ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్ చూస్తుంటే. సో ఆ లగ్జరీ వీళ్ళకి దొరికింది. సో ఇట్ వాస్ గుడ్, వీఆర్ ఆల్సో హ్యాపీ. వాళ్ళు పర్ఫామ్ మంచిగా చేశారు, గెలిచారు. అక్కడ దాకా బాగానే ఉందండి, తప్పేం లేదు. అండ్ దాని తర్వాత ముగ్గురు క్లయింట్స్ని కూడా
వాళ్ళ వాళ్ళ జెండాలు పేర్లు తెచ్చుకోమని చెప్పారండి. సో ఆ జెండాల పేర్లు ఏందో నేను చెప్పేశానండి. ఇక్కడ పోయింది. ఒకటైతే అండి అఖండ, మన యష్మి టీం వాళ్ళది. అండ్ సెకండ్ నైనికా వాళ్ళు అంతులేని వీరులు అనేసి వాళ్ళు సెకండ్ వాళ్ళ క్లాన్కి పేరు పెట్టుకున్నారండి. అండ్ బేబక్క టీం అంటే నిఖిల్ టీం, సారీ బేబక్క టీం కాదు, నిఖిల్ క్లాన్ వాళ్ళు కెరటం అని పెట్టేసుకున్నారు. సో మీకు ఈ 3 పేర్లలో ఎవరి పేరు అయితే నచ్చిందో నాకు చెప్పండి. నాకు అడిగితే, నా ఒపీనియన్ అడిగితే నాకు అఖండ పేరు నచ్చిందండి. ఓకేనా? అండ్ ఇక్కడ దాకా ఇది అయిపోయిందండి. అండ్ దాని తర్వాత ఇంటి శుభ్రత, బిగ్ బాస్ బీబీ, ఆయన 3 చీఫ్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంటి శుభ్రత గురించి మాట్లాడి డ్యూటీస్ని అలాట్ చేయమని చెప్పారు, ఏ క్లాన్ ఏం పని చేస్తుంది అనేసి. అండ్ డెఫినెట్గా విన్నింగ్ టీమ్, ది పవర్ఫుల్ క్లాన్ యష్మి టీమ్కి అథారిటీ ఇచ్చారు, మీరు డిసైడ్ చేస్తారు ఎవరు ఏం పని చేయాలి అనేసి. సో ఇక్కడ నుంచి అండి యష్మి గురించి మాట్లాడతాం. ఇందాక స్టాప్ చేశాను కదా యష్మి గురించి, సో ఇక్కడ మాట్లాడతాం. సో యష్మికి అథారిటీ వచ్చింది యాజ్ ఏ పవర్ఫుల్ క్లాన్ చీఫ్గా. సో తను ఏం చేసిందండి, కుకింగ్ తీసుకెళ్ళి నిఖిల్ క్లాన్కి పెట్టేసి మిగిలినది చూడకుండా అండ్ సార్కాస్టిక్ అండ్ కొంచెం విలనిజం ఫేస్తో, ఆ విలనిజం నవ్వుతో అన్నీ తీసేసి అసలు ఈవెన్ చూడకుండా చదవకుండా ఫాట్ 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 అని బోర్డు మీద మిగిలిన డ్యూటీస్ అన్ని 5 ఉన్న నైనికా క్లాన్లోకి పడేసింది. సో ఆల్ డ్యూటీస్ బిలాంగ్స్ టు నైనికా క్లాన్ అండి. అండ్ అది చేసిన తర్వాత సాడిస్టిక్ నవ్వు కూడా తను నవ్వింది, అది నాకు నచ్చలేదండి. నా ఒపీనియన్ మీకేమనిపించింది మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకేనండి? ఐఎమ్ జస్ట్ సేయింగ్ మై ఒపీనియన్. నేను ఎవరిని తప్పు ఒప్పు చెప్పట్లేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మీకు డిఫరెంట్గా అనొచ్చు, అది మీరు కామెంట్స్లో చెప్పండి. సో తను అది చేసింది. అండ్ దాని తర్వాత అండి బయటికి వచ్చారు. డెఫినెట్గా 5 మంది 11 మంది పని చేయాలంటే ఎవరికైనా బాధ వేస్తుంది. సో అదే బాధలో, అదే ఫ్రస్ట్రేషన్లో నైనికా టీం ఉంది. అండ్ గెలిచిన వాళ్ళు స్వీట్గా అండ్ మంచిగా బిహేవ్ చేయొచ్చు, వేరే వాళ్ళని నెక్స్ట్ టైం మీరు కూడా గెలుస్తారు అని ప్రోత్సహించవచ్చు. బట్ ఆ పని యష్మి క్లాన్ టీం చేయలేదండి. వాళ్ళ సెలబ్రేషన్స్ మంచిగా లేవు అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ మీరు కూడా చూసే ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ అండి. అలా సెలబ్రేషన్స్ ఏ స్పోర్ట్లో జరగవు, అలా సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. అండ్ ఎప్పుడైతే పనులు వీళ్ళందరూ చేయాలని చెప్తే డస్ట్బిన్లో వేసినవి కూడా తీసి బయట పెట్టి మనకు పనులు ఉన్నారు కదా అంటే అదే మైండ్ సెట్ అండి. పనులని చెప్పకపోయినా కూడా వేరే వాళ్ళు ఉన్నారు కదా పని చేయడానికి, టాస్క్ చేయడానికి, డస్ట్బిన్లో వేసి మళ్ళీ తీసి బయట పెట్టి వాళ్ళు పడేస్తారు. తాగింది అక్కడే పెట్టేసి వాళ్ళు పడేస్తారు. వాళ్ళు అంటే ఎవరండి? క్లీనింగ్ డిపార్ట్మెంట్. అండ్ రిమైనింగ్ ఆల్ డ్యూటీస్ బిలాంగ్స్ టు నైనికా క్లాన్. సో వాళ్ళు చేసుకుంటారనేసి వీళ్ళు చాలా తప్పుగా బిహేవ్ చేశారండి. అండ్ అది ఇచ్చేసింది ప్రేరణ. సో ప్రేరణ వాజ్ రాంగ్ దట్, తను అలా చేయకుండా ఉండాల్సింది. డ్యూటీస్ అంటే డ్యూటీస్ చేస్తారు, బట్ డ్యూటీస్ చేస్తున్నారు అనేసి జాన్కే గల్తీ కన్నా ఈజ్ నాట్ గుడ్ అండి. కావాలని తప్పు చేయడం ఈజ్ నాట్ గుడ్. లైక్ కావాలని అక్కడ పడేయడం, ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. లైక్ అస్సలు మంచి పని కాదు. సో తను అది చేసింది. బయటికి వెళ్ళారు, సెలబ్రేషన్స్ చేశారు, చీర్స్ చెప్పుకున్నారు, జ్యూసెస్ తాగారు, జ్యూసెస్ కూల్ డ్రింక్ తాగారు. అక్కడ నుంచి ఎంబ్రెల్లా తీసేసి మళ్ళీ గార్డెన్లో పడేసి ఉన్నారు కదా, చేసుకుంటారు. అది మంచిది కాదండి. సో అలా బిహేవ్ చేయడం మీకు ఎలా అనిపించింది? నన్ను అడిగితే దే డిడ్ ఇట్ రాంగ్. ఎందుకంటే రోజులు మారుతాయండి. దిస్ ఇస్ బిగ్ బాస్. ఈ రోజు ఉన్న రోజు రేపు ఉండదు, రేపు రోజు ఎల్లుండి ఉండదు. సో వాళ్ళకు కూడా టైం వస్తుంది, వాళ్ళు కూడా అదే చేస్తారు. బట్ మేము చూస్తున్నాం, మాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. ఎప్పుడైనా ఒక మంచి మెసేజ్ బయటికి పంపించాలండి ఆడియన్స్కి. సో వీళ్ళు ఈ పని చేయడం మంచిది కాదు అని నేను భావిస్తున్నాను. బిగ్ బాస్ ఉద్దేశం కూడా అదే అండి. ప్రతిసారి ప్రతి సీజన్లో బిగ్ బాస్ ఉద్దేశం కూడా అదే ఉంటుంది. అయినా మీకు 2 పనులకి ఆప్షన్ ఇస్తారు. మీరు మంచి చేయగలుగుతారు, చెడు చేయగలుగుతారు. బట్ మీరు దేన్నైతే చూస్ చేస్తున్నారో దాట్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఇక్కడ వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు. అండ్ దాని తర్వాత అండి మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సీత అండ్ అభయల గొడవ అండి. మీకు ఎవరిది తప్పు అనిపించింది, సీతనా అభయనా? సో ఇది తప్పు అండి. నేను వన్ సైడ్గా చెప్పను, ఇద్దరిది తప్పు కావచ్చు, 50-50.
మేబీ 60-40 అవ్వచ్చు. అది ఎవరిదో నేను చెప్పేస్తానండి. ఫస్ట్ అండి అభయ్ వచ్చిండు కుకింగ్ చేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ ఎత్తిండు, చెప్పిండు ఇందులో ఆమ్లెట్ వేసుకోవచ్చా అనేసి. సో స్టవ్ మీద పెట్టుకున్నాడు. అక్కడ నుంచి సీత చెప్పింది నీది కుకింగ్ డిపార్ట్మెంట్ కాదు కదా, ఇప్పుడు మీరు పవర్ఫుల్ క్లయింట్స్, నువ్వు చేయాల్సిన పని కాదు కదా, మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అబ్బాయి చెప్పాను నేను హెల్ప్ చేస్తున్నాను కుకింగ్ టీం వాళ్ళకి, అట్లా ఎట్లా చేస్తావు చేయకూడదు అనేసి సీత అన్నది. సో హెల్ప్ చేస్తున్నా అన్నాడు, అబ్బాయి చేసుకుంటున్నాడు. కావాలంటే చెప్పొచ్చు నాకు ఆమ్లెట్ కావాలి ఇవ్వమని, వాళ్ళు ఏమనేటోళ్ళు చూసేటోళ్ళం. బట్ వచ్చి అబ్బాయి చెప్పిండు దట్ ఈస్ గుడ్. నన్ను అడిగితే అది తప్పు కాదు, అట్లా చేయొచ్చు. బట్ సీత దాన్ని ఆపింది. ఓకే మరి అది చేస్తే మీరే కడుక్కోండి, ఆ గిన్నెలు కూడా ఊరికే చేస్తే, ఎందుకంటే కోపం వస్తుందండి. ఆల్రెడీ వీళ్ళు ఓడిపోయి ఉన్నారు అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ ఏమో ఇరిటేషన్, మీరున్నా నేనున్నా అదే అవుతుంది. సో ఈ నైనికా క్లాన్ వాళ్ళకి కూడా అదే జరిగింది. సో సీత వాజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్. ఆల్రెడీ విష్ణుప్రియని కూడా మీరు చూసారు, నేను ఏ పని చేయను, వీళ్ళు కావాలని గలీజ్ చేస్తున్నారు, నేను చేయను, నేను ఈ పని చేయడానికి రాలేదని చెప్పింది. సో అది రేపు నాగార్జున గారు దాని మీద పక్కాగా మాట్లాడతారు. సో విష్ణుప్రియని ఏమంటారో చూద్దాం. మీకేమనిపిస్తుందా, మాట్లాడారా నాగార్జున గారు? రేపు కామెంట్లో చెప్పండి విష్ణుప్రియ గురించి. అండ్ సీత అండి చెప్పింది సో మీరే చేసుకోవాలి. అయితే అక్కడ 40% సీతాది తప్పు, 60% అభయ్ది తప్పు అండి. ఎందుకంటే అభయ్ తర్వాత కన్వర్జేషన్ చూసాం, హీ వాజ్ నాట్ సో బ్యాడ్. మేము అట్లా ఎందుకు చేస్తాం, మేము కూడా ఆలోచిస్తాం, మాకు కూడా తెలుసు అన్నట్టుగా మాట్లాడిండు. వాళ్ళ 5గురు ఎట్లా చేస్తారు పని అన్నట్టుగా మాట్లాడిండు. సో అది కాదండి. బట్ అభయ్ తప్పు ఎక్కడ అంటే అభయ్ తన నోరు వదిలాడు. సొల్లు మాటలు, దిమాగ్ లేదు, ఓకేనా? ఆ మాటలు అనాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా గొడవ మాట్లాడితే మంచిగా మాట్లాడాలి, నీట్గా మాట్లాడి. సొల్లి మాటలు, దిమాగ్ లేదు ఏంది? తిరిగి నేను కూడా చెప్పగలుగుతాను, తను కూడా చెప్తుంది, బాగుండదు. అది చూసే ప్రజలకి బాగా అనిపించదు, చూసే ఆడియన్స్కి బాగా అనిపించదు. సో అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు బిగ్ బాస్లో. బట్ స్టిల్ ఆ గొడవ జరిగింది అక్కడ. సో అండ్ తర్వాత పాపం సీత ఏడుస్తూ కొంచెం సేపు అటు ఇటు పడి, మళ్ళీ ఆ తర్వాత పని ఎట్లా చేస్తాం, ఇంత పని 5గురు ఎలా చేస్తారనే ఆవేదనలో నైనికా క్లాన్ ఉంది. సో ఫర్ షూర్గా అండి ఎవరికైనా బాధ చేస్తుంది. బట్ చెప్పినట్టే అండి, కొంచెం ఓపిక చేసుకోవాలి, రోజులు మారుతాయి, దాని తర్వాత చూపించాలి. నేనేమనుకుంటానంటే అండి, నా ఒపీనియన్ మీరు అడిగితే ఈరోజు తీసుకున్నారు, రేపు తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే తీసుకోకపోతే మంచిగా ఉండండి, తీసుకున్నారు కాబట్టి తిరిగి ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు చేసిన పనులన్నీ రిటర్న్ ఇవ్వాలండి. దానికోసం గెలవాలి, మెహనత్ చేయాలి. మెహనత్ అంటే ఏమంటారండి, కష్టపడి చేయాలి, చేస్తేనే పనులు అవుతాయి. సో అదండి ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్. మోస్ట్ ఇంపార్టెంట్గా అన్ని గొడవలు విన్నారు కదా, అప్డేట్స్లో ఫుల్ ఫైర్. సో కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా తీసుకొద్దాం. సోనియా అండ్ నిఖిల్ మధ్యలో ఏం నడుస్తుంది మీకైనా తెలుసా? తెలిస్తే కామెంట్స్లో రాయండి. అలా నేనేమి రూమర్ స్ప్రెడ్ చేయట్లేదండి, బట్ జస్ట్ చూస్తున్నాం. స్క్రీన్ టైం వల్ల కొంచెం పోతుంది, బట్ ఎప్పుడు పోయినా కూడా సపరేట్గా ఉన్నారు. సోనియా ఎందుకో పాపం అండి ఈరోజు డల్గా ఉంది, రీజన్ ఏంటో తెలీదు, ఏం మాట్లాడలేదు ఆమె. బట్ నిఖిల్ ఊరికే సోనియా దగ్గరికి పోయి అడుగుతున్నాడు. మేబీ హీఈస్ గుడ్ చేస్తారు, హీఈస్ ఎ నైస్ గాయ్ నిఖిల్ అండి. నేను మొన్న కూడా చెప్పాను మణికంఠ గురించి ఆలోచించినప్పుడు. సో అది కూడా కావచ్చు, బట్ మేబీ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఇస్తున్నాడేమో, ఏదైనా లైక్స్ మార్చుకుంటున్నారేమో ఒకరిద్దరు, నచ్చుతున్నారేమో ఒకరికిద్దరు. సో కావచ్చు. సో చూద్దాం వచ్చే రోజుల్లో ఏం జరుగుద్దో ఏంటో అనేసి. సో ఇదండి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అండి రేపు వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది. ఓకే, ఫస్ట్ వీకెండ్ స్పెషల్ అండి. సో మీరు ఏమనుకుంటున్నారు? పాత ఫార్మాట్స్తో కంపేర్ చేస్తే రేపు ఎవరు సేఫ్ అవుతారు అని అనుకుంటున్నారు? అండ్ ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, సండే ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి అండి, ఫర్ ష్యూర్గా చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ నాకు అర్థమవుతుంది నా ఆడియన్స్ ఒపీనియన్స్ అండ్ నా ఒపీనియన్స్ ఎక్కడ దాకా మ్యాచ్ అవుతున్నాయి, మ్యాచ్ అవ్వట్లేదు అనేసి. అండ్ అండి నేను చెప్పిన వీడియోస్లో మీకు ఏదైనా మాట తప్పు అనిపిస్తే నాకు చెప్పండి, ఎందుకంటే నేను దాని మీద కూడా వర్క్ చేస్తా, అంటే ఆలోచిస్తా. మేబీ ఐఎమ్ రాంగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ ఉందేమో అన్నట్టుగా. సో లెట్స్ క్రాస్ చెక్ ఏంటి ఎలా అనేది.
సో రేపు ఏం జరుగుద్దో ప్లీజ్ రాయండి మీరు కూడా కామెంట్స్లో. అండ్ నన్ను అడిగితే అండి అందరికంటే సేఫ్గా మణికంఠ ఉంటాడండి ఫస్ట్ షోర్గా. ఏం జరిగినా ఏం అనుకున్నా మణికంఠ ఈ వీక్ మొత్తం కనబడ్డాడు. సో మణికంఠ మిగులుతాడు అండ్ సోనియా కూడా సేఫ్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు నాకు గట్టిగా సేఫ్ ఉంటారని అనిపించిందండి. అండ్ మిగతా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడను. లాస్ట్లోకి వెళ్తే విష్ణుప్రియ కూడా ఉంటుందండి తన ఫాలోయింగ్ని చూస్తే. సో పేబక్క అండ్ శేఖర్ భాష అండి, వీళ్ళిద్దరిలో డేంజర్ జోన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరు. సో మరి ఏంటో ఏమిటో చూద్దాం రేపు. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి, ఓకేనా అండి? సో థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ మై వీడియో. గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి. రేపు కలుద్దాం వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్తో. ఎవరు సేఫ్ అవుతారో ఎవరు సేఫ్ అవ్వరు అనేసి చూడటానికి, ఓకేనా అండి? హెల్ప్ చేయండి అండి, ప్లీజ్ చేయండి, జనాలకి హెల్ప్ చేయండి, మంచి జరుగుద్ది, ఓకేనా?